హే నువ్వా? నేనే. వెర్ ఇస్ లిల్లీ? లిల్లీ లవ్ లో ఉందండి. ఏంటండి ఈ ఊరు చూపించడానికి లిల్లీయే కావాలా? మేము చూపించలేమా? ఏంటి మాది ఈ ఊరేనండి, మమ్మల్ని నమ్మొచ్చు, మేము మంచోళ్ళమే. పదండి. ఏయ్ చూసావా, ముందే చెప్పాను కదరా, ఈ పేక ముక్కలకి నామకరణం చేసింది నేనే, మీ జీవితాలు మారేలా దీని జాతకం రాసింది కూడా నేనే. రే ముసల్ సచ్చినోడా, ఎందుకురా ఇలా లాగేశావు? నువ్వు నన్ను అలా అరకలిల్లి బాధపడతాను. ఇక్కడ యూత్. రేయ్, ఎర్రి పప్పలో నన్ను చూస్తారట్రా, ముక్కలేండి. ముందు సోదాపి విషయం చెప్పు. నాకు తెలిసిపోయిందిలే. ఏంట్రా నీకు తెలిసిపోయింది? అది అది నాకు తెలిసిపోయింది. షో షో మొక్క పడితే కూడా ఆడుతుందివా? ఒరే తింగర్ నాయలా, తిన్నగా చెప్పరా. నా అల్లుడు నాకు చెప్పాడు, నాకంతా తెలిసిపోయింది. నువ్వు నన్ను నన్ను లవ్ చేస్తున్నా. రేయ్, ఒక్కసారి పోయిందంటే డబల్ త్రిబుల్ గా మారి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూసుకోండి. కొంచెం గట్టిగా చెప్పిచావు. వాయిస్ రావట్లా. లవ్ చేస్తున్నావట్టుగా. ఎవడు చెప్పాడ్రా? మా అల్లుడు సీను. అవునా బుజ్జి కన్నా? కొంచెం బెండవు నాన్న. ఏ అందట్లేదా? ముద్దు పెడతావా? పెట్టాలి పెట్టాలి. షో ఇంకో ఆట ఆడరా. ఆడుతుంటే మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. మొక్కల పంచ. స్ట్రీట్ ఫైట్ చూస్తావా? కోతులొద్దు. తీరిందా? నాతో నీకు లవ్వేంటా? సచ్చినోడా. ఊరే ఈ నా మీద పగబట్టేశాడ్రా. రేయ్ సిరిగా నిన్ను వదలండ్రా. ఆగ్రా రేయ్. పేకాట పితామహుణ్ణైన నాకు ఇంతటి పరాభవమా? మన సొంతూరులో ఇంత పరాభవమా? అవునా? ప్రేమన్నావు, దాని బొక్కన్నావు. అది కొట్టిన దెబ్బలకి ఏ పాటు పని చేస్తుందో ఏ పాటు పని చేయట్లేదో తెలియట్లేదు. అవునా? లిల్లీ అత్తని అలా అనకూడదు మా అత్తా దాని ఈ ఒక్కరోజు ఏంట్రా, ప్రతిరోజు మీకు ఇలానే జరుగుద్ది. రేయ్, ఎక్కువ తక్కువ మాట్లాడా అంటే గోదావరిలో కలిపేస్తా అన్న. ఒక్కరా ఒక్క నువ్వు అనుకోవడం తప్పితే ఏమి చేయలేవు. అక్కడ చెప్పించింది ఎవరనుకున్నారా? మా గురువు గారు. పిచ్చి పిచ్చి మందు తాగి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడ్రా. పిచ్చి. రేపటి నుంచి అదే జరుగుద్దిరా. ఒక్కొక్కడు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా అయ్యే అయ్యే అంటూ రోడ్ల పంట తిరుగుతారా. మా గురువు గారా మజాక. అల్లుడు నాకెందుకో ఏడు చెప్తుంది అంతా నిజం అనిపిస్తుంది. అల్లుడు నువ్వు అవును మామ కాదు, సేమ్ టు సేమ్ ఫీలింగ్. ఏమన్నా ఏమమ్మౌళ్ళు అంట లిల్లీ అత్త. అత్తేంట్రా దాని నువ్వు చైత్రతో మాట్లాడటం కాదు కదా,
అట్లీస్ట్ కలవడం కూడా. అయితే అయితే ఏంటి మీ మామరా మీ మామ మా గురుగారు మీరు చేసి ఇలా కాకుండా ఇంకెలా జరుగుతురా? అల్లుడు నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను అల్లుడు. ఆ స్వామీజీ మామూలుడు కాదు, దేవుడు. అబ్బా కరేష్. బా, నువ్వు ఇంకేం ఆలోచించకు. నీకు ఆ అమ్మాయి కావాలా వద్దా? వద్దనుకుంటే ఎన్ని కష్టాలు ఎందుకు పడతాండ్రా? కాదా వయసులో పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. ఆ నీళ్ళు కలిసి అని కాదు మా గురుగారిని. నీ తప్పదా? తప్పదు. తప్పదంటారా? పద. ఏంటి బావా ఏంటి ఆలోచిస్తున్నావు? ఒరే శర్మ, బా రేపు గుడిలో మీ నాన్నకు బదులు నువ్వు ఉంటే ఎలా ఉంటది? చాలా చండాలంగా ఉంటది. ఎందుకంటే మా బాబు గుళ్ళో ప్రసాదానికి వెళ్తేనే ఎరా నీకు పని పాట లేదా అని తిడతాడు. ఈ గుళ్ళోకి వెళ్ళి మంత్రాలు చదువుతాను అన్న అనేసి అంటే అరే నీకు మతం అయిందా లేక మందు కొట్టొచ్చావా అని క్లాస్ పీకుతాడు. ఎందుకు బా నాకు ఈ రిస్క్? రే శర్మ, నువ్వు మందు కొట్టినా మీ నాన్న నిన్ను కొట్టినా రేపు పొద్దున్న గుడిలో నువ్వు ఉండాలి, అంతే. అంతేనంటావు? ఉమ్? సరే బా, ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. అలాంటిది ఒక్క రోజు గుడిలో పూజారిగా చేయలేనా? చేస్తా, ట్రై చేస్తా. మా బాబుకో బిస్కెట్ వేస్తా, నీ కోరిక తీర్చేస్తా. Good boy. నానా నా పురోహితం. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒరే నాలిక మందు పెదవా, నువ్వు పురోహితం చేస్తే ఆ మంత్రాలు కూడా శరణ మహాప్రభు అని దేవుడి పాదాలు పట్టుకుని ఘోషిస్తాయిరా వేధావా. ఇప్పుడు బావకేం చెప్పాలి? రామ్ గోపాల్ శర్మ, ఒరే రామ్ గోపాల్, ఒక యాచకుడి కోసం మరో యాచకుడు తగలడ్డాడు. వేధావాలు ఊరును భ్రష్టు పట్టిస్తున్నారు. ఏంటి పెద్ద శర్మ గారు గుళ్ళో చదవాల్సిన మంత్రాలు ఇంట్లో చదువుతున్నారు భేషుగ్గా? నానా ఏంట్రా శర్మ, మీ నాన్నకు నోరు బాలేస్తుంది? బా, కార్యం జరగాలంటే కొన్ని కర్మలు అనుభవించాలి బా. నువ్వు నాకు పని అప్ప చెప్పావు కదా, నేను చేస్తాను, నువ్వు ఉండు. నానా నువ్వు ఆగు నానా, నువ్వు ఆడు వెళ్ళిపోతావు. మీ ఇద్దరి మధ్య నేను వెళ్ళిపోతున్నాను. ఆ కండు వాయిటిచ్చి తగలడరా. నువ్వు ఒప్పుకుంటేనే ఇస్తా, లేదంటే నీ విశ్వరూపం ఊరంతా చూస్తుంది. తర్వాత నీ ఇష్టం. అయినా నేను ఒప్పుకోను. యాబ్రాసి వేధవా. హారతి మీద ఒట్టేయిరా. దేనికి నాన్నా? మనిషి అన్నాక కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాడు. కానీ నువ్వు దేనికి పనికిరాని పనికి మాలిన వెధవు కదా. ఇది నా నమ్మకం కోసం. నాన్న ఆలయాన్ని అపవిత్రం చేయకుండా ఉండాలంటే నాదొక షరతు. ముందు ఆ షరత్ ఏంటో చెప్పు, తర్వాత ఒట్టేయాలో లేదో నేను డిసైడ్ అవుతా. ముందు నువ్వు ఒట్టేయి, తర్వాత చెప్తాను. ఒట్టేసి ఇప్పుడు చెప్పు. రేపటి నుంచి నువ్వు పురోహితం స్వీకరించాలంటే ఆ వెధవలతో తిరగడం మానేసి చక్కగా గుళ్ళో ఉండాలి. పట్టుకో. అమ్మా ఇటు జంపు. నా పిచ్చిగానే స్వామి నన్ను అడ్డెట్టుకొని నిన్ను వాడేసుకున్నాడు ఈడు. ఏంట్లే గుళ్ళోకి వెళ్తున్నారా? లేదురా, గూటి బిళ్ళ ఆడుకుందామని వచ్చా. ఒక్క 5 నిమిషాలు ముందు వచ్చుంటే అదిరిపోయే పూజ చేయించావండి. సర్లే, మార్నింగ్ వద్దాం. అది కూడా మీకు కుదరదులే అమ్మా. ఏ పొద్దున్నే 2 గంటలకల్లా నేను గుడి తెరిచి 3వ గంటకల్లా మూసేస్తాగా. అప్పటికి మీరు ఇంకా లేవరుగా. అయినా దేవుడి దర్శనానికి వస్తే దరిద్రుల్లా నువ్వు ఎదురుపడ్డావేంట్రా? దరిద్రుడా. అంటే మా నాన్న ముసలోడైపోయాడుగా, అందుకని రిటైర్మెంట్ ఇచ్చేసా. ఇక గుడి పగ్గాలు 2 నా చేతుల్లోనే ఉన్నాయి. అయినా మీకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీ పేర్లు గోత్రాలు చెప్పిపోండి, ఉదయాన్నే ఫస్ట్ పూజలో మీ పేర్లు దేవుడి చెవిలో వేసేస్తా. వద్దులే, మీ నాన్న ఉన్నప్పుడే ఆగవే. అయితే మర్చిపోండి, దేవుణ్ణి చూడాలి అనే ఆశ మర్చిపోండి. ఆగవే. కౌండిన్యస గోత్రం చైత్ర. కౌండిన్యస గోత్రోద్భవతి చైత్ర నామధేవతి. ఏమ్మా రాసి మీ తాత వచ్చి చెబుతాడా? కొత్తగా రాసి అడుగుతున్నావేంట్రా? మా హయాంలో అలాగే ఉంటుంది. నచ్చితే చెప్పి చేయించుకోండి, లేదంటే ఇక్కడ నుండి పొండంతే. సరే రావే పోదాం. పూజ బాగా చేయండి. నాది కన్యా రాశి. ఏమిటమ్మా అది? నాది కన్యా రాశి. ఇంకొకసారి. నాది కన్యా రాశి. బావా! ఆడుబా, ఆడకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం ఆలోచిస్తాడ్రా? ఆ చైత్ర గురించి ఆలోచిస్తుంటాడు.
ఆహా అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి. ఎట్లే వెళ్తున్నారా కోటిపల్లి? కోతులు ఎదురొచ్చాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలి. వాళ్ళకి మంచి పని చేసావే. ఏమైంది అతనికి? ఓ మై గాడ్! హెల్ప్! హెల్ప్! శ్రీను! శ్రీను, హెల్ప్! వీలేట్రా పంట ఎక్కకుండా పడవెక్కారా? హెల్ప్! బావా బావా ఒరేయ్ బావా త్వరగా పరిగెట్టురా. శ్రీను! శ్రీను! హెల్ప్! ఉన్నాడు. శ్రీను! గురుగారు చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మావాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. ఫోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాళ్లే. అలాగే గురుగారు. ఆ సీనుగారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమ శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. శ్రీను, హెల్ప్! శ్రీను! చేయవు, చేయవు. అయ్యో, రేయ్ ఓ మై గాడ్! చెయ్యి చూడు. రే 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 ఏ మాటగా మాట చెప్పాలి. మరే ఊరంతా అదే అనుకుంటున్నారు. వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిసికైనా చేస్తాడు ఎదవ. అరే మొన్న ప్రేమలో పడ్డావు, నిన్న గోదావరిలో పడ్డావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడక ఆ, ఎక్కడ? ఇక్కడేనమ్మా. అదిగో చైత్ర వస్తుంది. అయినా వాడు పిలిస్తే మనం వెళ్ళాలా? ఆ, అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వు ఎంత మంచిదానవమ్మా. కొందరు ఉన్నారు బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు, తిట్టడానికి తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే. పదని థ్యాంక్స్ సీను. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే ఏయ్ అల్లుడు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది. లోపల ఏదో జరుగుతుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది లోపల? ఏంట్రా ఇదంతా? ఏయ్ ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా, తొక్కలో కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటి అల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా? నీ జాతకాలు బాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుందంట. నా పర్సనల్ విషయాల్లో ఎంటర్ఫైర్ అవడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర, చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకుని కొట్టక అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. చైత్ర, చైత్ర, రే రాసే అంటున్నారు కదా, నువ్వు ఎక్కడికే?
పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండి రా.